నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి. ఈరోజు మాకు సాధారణంగా పేషెంట్లు అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్తాను. ఏంటంటే రోబోటిక్ మోకాలు మార్పిడి ఆపరేషన్ మంచిదా, సాధారణంగా రెగ్యులర్ గా మేము చేసే మోకాలు మార్పిడి ఆపరేషన్ మంచిదా? అయితే దీని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ కంప్యూటర్ అయినా ఏ రోబో అయినా ఏదైనా కానీ మనిషి తెలివి మించింది అయితే కాదు. అంటే ఇట్స్ నాట్ అబౌవ్ హ్యూమన్ ఇంటెలెక్ట్. ఎందుకంటే మనిషి తయారు చేసింది. సో మనిషి తెలివిని మించి మనిషి లేకుండా అదైతే ఏమీ చేయలేదు. సో మేము ఆలోచించి మేము దానికి ఇన్పుట్స్ ఇస్తేనే మేము చెప్పినట్టుగా అది నడుచుకుంటది. పాయింట్ ఏంటంటే, ఇది ఎంత మందికి అవసరం, ఎవరికి అవసరం అనేది ఇంపార్టెంట్. ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోబోటిక్ తో మనం ఆపరేషన్ చేయించుకోవాలంటే దానికి ఖర్చు ఎక్కువ ఉంటది. సో మీకు దానికి పెట్టే ఖర్చుకి మనకి వాల్యూ ఉందా లేదా, అంటే వాల్యూ ఫర్ మనీ అంటాం. అంటే మనం ₹1 ఖర్చు పెడుతున్నాం అంటే దాని తగ్గ వాల్యూ మనకు వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. లేకపోతే నాకు డబ్బులు ఉన్నాయి కదా అని ఎంత పెట్టుకునే అనే వాళ్ళకైతే మనం దానికి ఏమి ప్రాబ్లం లేదు. కానీ మీకు మనం పెట్టే రూపాయికి ఉపయోగం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది ఎవరికి ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. జనరల్లీ రోబోటిక్ మోకాలు మార్పిడి ఆపరేషన్ ఎవరికి ఉపయోగపడుతుందంటే, బాగా వంకర్లుండి లేకపోతే మోకాలు చుట్టూ గతంలో ఎక్కువ ఫ్రాక్చర్లు అయ్యి పక్కగా అతుక్కోవడము, లేకుంటే వేరే మోకాలు మార్పిడి ఆపరేషన్ కన్నా ముందు మోకాలు అరుగుదల ఆపడానికి వేరే రకాల మోకాలు చుట్టూ ఆపరేషన్లు ఉంటాయి, HTO ఆపరేషన్స్ అని, అలాంటివి చేయించుకున్న వాళ్ళకి, ఇలాంటివి ఏమన్నా అబ్నార్మల్ గా ఉంటే వాళ్ళకి మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయడానికి రోబో సహాయం హెల్ప్ అవుతుంది. అలాంటి వాళ్ళు కాకుండా మిగతా సాధారణంగా అరిగిపోయిన వాళ్ళకి, కొద్దో గొప్ప వంకర ఉన్న వాళ్ళకి దాదాపుగా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయడానికి రోబో సహాయం దాదాపుగా అవసరం ఉండదు. ఎందుకంటే ఇన్నాళ్లుగా మేము చేస్తున్న వాటిల్లో వేటికి రోబో లేకుండానే చేసాం. గత ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాయని రోబో లేకుండా చేసినాయి. వాటన్నిటికీ 99% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు ఈ రోబో వచ్చిన తర్వాత కూడా ఏమైనా సక్సెస్ రేట్ పెరిగిందా అంటే ఏం లేదు. ఇంత ముందు ఎలా అయితే సక్సెస్ రేట్ ఉందో ఇప్పుడు కూడా 99% సక్సెస్ రేట్ అలాగే ఉంది, రోబోతో చేసినా మామూలుగా చేసినా. కాకపోతే బాగా కాంప్లెక్స్ కేసెస్ కి, ఇలాంటి మోకాలు చుట్టూ ఏమైనా గతంలో ఏమైనా ఫ్రాక్చర్లు అయినా, మోకాలు లోపల గానీ ఏమైనా రాడ్లు ప్లేట్లు గతంలో ఆపరేషన్లకి ఏమైనా చేసినా, ఇలాంటి వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రోబోతో చేసుకుంటే ఫెయిల్ అవ్వకుండా ఉంటది, మామూలుగా చేస్తే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటది అని అపోహ మాత్రం పెట్టుకోవద్దు. సో ఉన్న టెక్నాలజీని మనం ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగించుకోవాలి. కానీ మన దగ్గర ఉన్నా లేకపోయినా కష్టపడి కింద మీద పడి రోబో కోసం ఎక్స్ట్రా ఖర్చు పెట్టి చేయడంలో ఉపయోగం లేదు. కాబట్టి మీకు అవసరమా లేదా రోబోట్ తో ఆపరేషన్ చేయించుకోవడం అనేది ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు మీ డాక్టర్. కాబట్టి మీ డాక్టర్ని అడగండి. మీ డాక్టర్ మీకు రోబోతోనే చేస్తే బాగుంటదని సూచిస్తే మీరు ఆ నిర్ణయం తీసుకోవచ్చు. మీ డాక్టర్ అవసరం లేదంటే మీరు పుష్ చేసి చేయించుకుంటే దానిలో అర్థం లేదు. మీకు డబ్బులు ఇబ్బంది లేదనుకుంటే ఓకే, తప్పు లేదు. కానీ డబ్బులు ఇబ్బందిగా ఉన్నప్పుడు అనవసరంగా దానికోసం ఎక్స్ట్రా పెట్టడంలో ఉపయోగం లేదు. థ్యాంక్ యూ.